సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అధికార పార్టీలోకి జోరుగా జాయినింగ్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా విపక్ష కూటమిలోనూ చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇదంతా ఒక రకంగా మైండ్ గేమ్గా భావించాలా? ఈ చేరికల ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? జనసేన పార్టీలో కీలక నేతగా భావించిన పోతిన మహేష్ వైసీపీలో చేరడం, ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచేశాయి. ఈ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు ఇనగంటి రవికుమార్ గారు. రవికుమార్ గారు నమస్కారం. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వరుసగా జాయినింగ్స్, ఇవాళ చూస్తే అధికార పార్టీలో చాలా జాయినింగ్స్ జరిగాయి. అలానే విపక్ష కూటమిలో కూడా డైరెక్ట్గా ఎమ్మెల్సీలు జాయిన్ అయిపోతున్నారు. ఏంటి ఈ జాయినింగ్స్ వలన లేదా ఈ చేరికల వలన జరిగేటువంటి పరిణామాలు ఒక మైండ్ గేమ్లో భాగం లేదా వ్యూహంలో భాగంగానే చూడొచ్చా? అంటే ఇందాక మీరు చెప్పిన దాంట్లోనే దానికి సమాధానం కూడా, అంటే సమాధానం అంటే అధికార పక్షంలో జాయినింగ్స్ ఎక్కువ ఉన్నాయి, దాదాపు అంత కాకపోయినా 1-2 తక్కువతో ప్రతిపక్షంలో కూడా ఒక స్థాయి అటు ఇటుగా చేరుతున్నారు. అంటే రెండు పక్కల ఒకే పక్షంలో చేరితే అది ఒక పక్షం బలహీనపడిందని, రెండో పక్షంలో కూడా చేరుతున్నారంటే ఇద్దరు బలంగా ఉన్నారని. అంటే ఇప్పుడు ఒక పార్టీలో సీట్ రాలేదనో, లేకపోతే ఈ పార్టీలో నాకు 5 ఏళ్ళున్న పదవి రాలేదనో భావించిన వ్యక్తి పార్టీ మారుతున్నాడని మనకి ఇప్పుడు ఈరోజు బహిరంగంగా వస్తుంది, ఈయన కండువా కప్పుకున్నారు నిన్న మొన్న తెలుస్తుంది. ఇవన్నీ 1-2 నెలల ముందు నుంచి నడుస్తూ ఉంటాయి అన్నమాట. ఈ నడిచిన క్రమంలో ఇతను వెళ్ళిపోతున్నాడు ఖచ్చితంగా, సో మనం ఏం చేయాలి, ఇంకొకరిని పట్టురావాలి ఆపోజిట్ నుంచి. సో ఇటు ఒక 10 మంది వెళ్తుంటే అటు ఒక 10 మందిని తీసుకొచ్చే కార్యక్రమం రెండు పార్టీలు, ఈ కూటమి కానివ్వండి, లేకపోతే కూటమి అంటే ప్రధానంగా తెలుగుదేశం, జనసేన, ఇటుపక్క వైసీపీ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో చేస్తున్నాయి. అంటే ఇప్పుడు దాకా వీళ్ళకి బలం తగ్గిందా, లేకపోతే బలం చాలలేదా? ఎందుకు ఈ జాయినింగ్స్? ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళని, ఇప్పుడు జనసేనలో జాయిన్ అవుతుంటే జనసేన వాళ్ళకి సీట్లు ఇస్తుంటే వీళ్ళు నిన్న తెలుగుదేశం నుంచి వచ్చారు, నిన్న బీజేపీ నుంచి వచ్చారు, నిన్న వైసీపీ, మొన్న పొద్దున వైసీపీ నుంచి వచ్చారు అంటున్నారు. మరి వైసీపీలో ఇప్పుడు ఎందుకు చేర్చుకుంటున్నారు? వైసీపీలో సీట్లు ఎందుకు ఇస్తున్నారు? సీట్లలో మార్పులు ఉంటాయి. ఒకేసారి 170 తెలుగుదేశం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4-5 సీట్లు మార్పులు అన్నారు. తెలుగుదేశం 4-5 సీట్లు ఉన్నప్పుడు వైసీపీ కూడా మన ఏమీ లేవు అంటేనే మొదట ప్రకటించిన తర్వాత మార్పులు చేశారు. మళ్ళీ మార్పులు ఖచ్చితంగా ఉండే పరిస్థితి ఉంది. అంటే ఎవరైనా చేస్తారని చెప్పలేం. కానీ ఇప్పుడు ఈ మైండ్ గేము, లేదా ఈ చేరికలు, లేదా తీసివేతలు, వీటిని ఏంటంటే మేము బలహీనపడలేదు, లేదా మేము బలంగా ఉన్నాము, ఈ రెండు సందేశాన్ని కేడర్కి కానీ ప్రజలకు కానీ ఇవ్వటం కోసం జరుగుతున్నాయి తప్ప వాళ్ళకి తెలుసు వచ్చే వాళ్ళ బలం ఎంత, లేకపోతే మనం చేర్చుకునే వాళ్ళ బలం ఎంత. చేరిన వాళ్ళల్లా తిట్టేస్తారు. ఇప్పుడు తెలుగుదేశంలో చేరిన, వైసీపీ నుంచి చేరిన వాళ్ళందరూ వైసీపీని తిడతారు, జగన్మోహన్ రెడ్డిని తిడతారు. జగన్మోహన్ రెడ్డి ఒకటి అంటే ఇప్పుడు వైసీపీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు, కడప జిల్లా నుంచి రమేష్ రెడ్డి, ఆల్రెడీ ఆయన చాలా ఎక్కువగా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు, చాలా వరకు టీడీపీలోనే కొట్లాడి ఇప్పుడు ఫైనల్గా బయటకు వచ్చారు. అలాంటి పాముల రాజేశ్వరి పి గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆమె అక్కడ జాయిన్ అయింది. ఇటు రివర్స్లో టీడీపీలో ప్రజెంట్ ఎమ్మెల్సీ ఇక్బాల్ జాయిన్ అయ్యారు. అధికారంలో ఉండి పదవిలో ఉండి కూడా ఎందుకు ప్రతిపక్ష కూటమి వైపు వస్తున్నారు అంటే, ప్రతిపక్ష కూటమి బలపడుతుంది, రేపు గెలవబోతుంది అని చెప్పి అంటున్నారు అనుకోవచ్చు. కానీ విపక్షంలో ఉన్న వాళ్ళు ఎందుకు అధికార పక్షంలోకి వస్తున్నారు అంటే, అధికార పక్షం కూడా గెలవడానికి సమాన అవకాశాలు ఉన్నాయని అనుకోవచ్చు. అంటే ఈరోజు మీకు వివిధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, వివిధ సర్వేలు, అవి ఒక సర్వేకి మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175లో ర్యాండమ్ సర్వే చేయాలి అంటే, లేదా 175 మనం ఒక 25 ష్యూర్ వైసీపీ, 20 కూటమి ష్యూర్ తీసేస్తే ఒక 100-120-130 కాన్స్టిట్యున్సీలు చేయాలంటే వాళ్ళ రమారమి మినిమం శాంపిల్ చేసినా 3 నుంచి 4 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 3-4 కోట్ల రూపాయలు ఈ సంస్థలన్నీ పెట్టగలవా? ఎన్నిసార్లు పెడుతున్నాయి, ఎందుకు పెడతారు అనేది విశ్లేషిస్తే మనం ఆయా పార్టీలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రిషి కుమార్ సింగ్, చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాబిన్ సింగ్, లేకపోతే ఇంకా ఇంకో సంస్థ, వాళ్ళు సొంతంగా వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నారు. ర్యాండమ్గా ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి, ఇప్పుడు ఒకళ్ళు ఆరంభస్థానికి ఇస్తే, ఇంకొకళ్ళు పీపుల్స్ ప్లస్కి ఇస్తే, ఒకళ్ళు చాణక్యకి ఇస్తే, ఒకళ్ళు నీల్సన్కి ఇస్తే, ఈ విధంగా చేయించుకుంటున్నారు. ఇవి తప్ప
మనకు వచ్చే సర్వేలు సోషల్ మీడియాలోను లేకపోతే యూట్యూబ్ ఛానల్స్లోను సర్క్యులేట్ అవుతున్న అన్నీ అంటే వైసీపీకి అనుకూలంగా వచ్చాయి, కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఏ సర్వేని తీసుకున్నా మనం ఇది మైండ్ గేమ్లో భాగం. ఒక చేరికలు తీసివేతలే కాదు, కుడికిలే కాదు, ఇవి ఈ సర్వేలు కూడా మైండ్ గేమ్లో ఒక పార్ట్. వాళ్ళు వదిలేరు జగన్కి 120 అంటే వీళ్ళు 123 వదులుతారు రేపు ఇంకో సర్వేతో. ఇవన్నీ నాకు తెలిసినంత వరకు ప్రాక్టికల్గా నేను 2003 నుంచి సర్వేల్లో ఉన్నాను. ఈ రోజుకి ఎంత అవుతుందో ఈ సర్వే అని తెలుసు. ఏ సంస్థ అయినా ఇంత శాంపిల్ సైజ్ తీసాము, ఇవిగో శాంపిల్స్, దీనికి ఎక్స్పెండిచర్ ఎంత, దీనికి మేము ఆర్గనైజేషన్ ఇట్లా చేసామని చెప్పిన సంస్థని ఇటీవల కాలంలో మీరు చూపించండి. కానీ ప్రతి విషయానికి అభ్యర్థిని ఎంపిక చేయడానికి, అభ్యర్థిని మార్చడానికి, అభ్యర్థిని చేర్చుకోవడానికి అన్నిటికీ కూడా సర్వే మీద డిపెండ్ అయ్యామని పార్టీలు చెప్తారు. అది రాజకీయ ఎక్స్టెన్సివ్ సర్వేస్ జరుగుతున్నాయి నిజంగానే. ఫీల్డ్లోనే మీకు ఫీల్డ్లో ఉండేది 500-600 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్సే. వాళ్ళని ఈ సంస్థలు స్టాండర్డ్గా ఏదైతే ఇందాక చెప్పుకున్న 2 పార్టీలకు ఉన్న వ్యవస్థకు సంబంధించి పర్మనెంట్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మొన్న నేను ఒక గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు ఒక లెజిస్లేచర్ దగ్గర కూర్చున్నప్పుడు వచ్చారు. వచ్చి ఇట్లా మమ్మల్ని నన్ను అపాయింట్ చేశారండి అని చెప్పారు. నన్ను అపాయింట్ చేశారు. ఆయన రేపటి నుంచి రారు, నేను వస్తా అన్నారు. ఇప్పుడు వచ్చేది ఏంటి, మీరు వచ్చేది ఏంటి, ఆయన వెళ్ళిపోయేది ఏంటి, మీరు ఎప్పటికి అర్థం అవ్వాలి? 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మాకు అర్థం అయ్యేటప్పటికే తలపోటుకు వస్తుంది. అంత వేగంగా ఉన్నారు, పరిణామాలు జరుగుతున్నాయి రాజకీయాల్లో. వ్యక్తులు కూడా స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి అలా వస్తున్నారు. మీరు వచ్చి ఇప్పుడు మీరు నేర్చుకుని మాకు చెప్పి మేము అమలు చేసేది ఏంటి? సర్లేండి, మీరు వచ్చారు, మీ పని మీరు చేసుకుని మీ చేత మీరు తీసుకుని వెళ్ళండి అనే ప్రాక్టికల్గా ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వ్యక్తుల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక 5-10% తప్ప వీళ్ళెవరు వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఎన్నికలకి వెళ్ళటం లేదండి. పార్టీల్లో బలహీనత ఏంటి? ప్రాంతీయ పార్టీలు ప్రత్యేకించి జాతీయ పార్టీలు కొంతమేరకు ఉంటుంది. సర్వేలు ఫీడ్బ్యాక్ వాళ్ళు అట్లాగే తయారైపోయారు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ లేకపోతే జాతీయ స్థాయిలో మన కార్యకర్తలు మించిన వ్యవస్థ, మన కార్యకర్తలు చెప్పే అభిప్రాయం కంటే ఎదుటివాడు ఏమన్నా ఎక్కువ తేగలరా? అంటే ఇవ్వదలుచుకుంటే నీకు ఇచ్చేస్తారు సీటు, లేకపోతే ఎందుకంటే నీ గ్రాఫ్ బాగాలేదు, నీది నెగిటివ్ వచ్చింది, నీది IVRSలో బాగాలేదు, నీకు పబ్లిక్లో బ్యాడ్ ఉంది అంటారు. మరి మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నాకు 80% ఉంది, మీకు 40-50% ఉంది, సో మార్పులు సత్యము, మీరందరూ ఇది చేయాలన్నారు. ఆయన ఎన్ని మార్చారు? మరి ఆయన చెప్పిన ప్రకారం అయితే వాళ్ళకి 40% ఉంటే దాదాపు 60 సీట్లు 70 సీట్లకి ఇవ్వాల్సింది, మిగతా 80-100 మార్చాలిగా. చంద్రబాబు నాయుడు మీ డేటా అంతా ఉంది, మీ చరిత్ర అంతా ఉంది, నువ్వు అవి చేసావు, గతంలో అట్లయింది ఇట్లయింది అని ఆయన చెప్పాడు. ఎన్ని చెప్పాడు ఆయన. ఇప్పుడు సీట్ రాని వాళ్ళకి ఏం చెప్తున్నారు ఇద్దరు? లేదు, నీకు ఆయన ముందు వచ్చాడమ్మా, ఆయన కొద్దిగా బాగుంది, ఆయన మ్యాటర్ రీడింగ్ బాగుంది, మీ రీడింగ్ కొంచెం తక్కువ ఉంది. సో అంటే ఇప్పుడు కూడా మీ అంచనా ప్రకారం ఆల్మోస్ట్ అన్ని సీట్లు క్లియర్ అయిపోయినాయి, ఒక 2-3 చోట్ల ఏదో కొద్దిగా ఫ్రిక్షన్ ఉంది అంటున్నారు. మీ అంచనా ప్రకారం మార్పులు ఉంటాయా ఇంకా 2 వైపులా? ఇప్పుడు మార్పులకి ఇప్పుడు మళ్ళీ ఇదే ఈ సర్వేలే, మళ్ళీ ఈ సర్వేల్లో ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఇతను బాగాలేదు, అతను బాగుంది, ఇతను బాగుందని చెప్పిన తర్వాత ఒకటి. రెండోది ఏంటి? ఆర్థిక అంశం. ఇప్పుడు నేను ఒక 15-20 పెట్టుకుంటా అన్నాను, నేను ఒక 5 దగ్గర ఆగిపోతాను. 5 దగ్గర ఆగిపోయిన తర్వాత ఇంక నాకు అందలేదండి, రాలేదు, బెంగళూరు నుంచి రాలేదు, హైదరాబాద్ నుంచి రాలేదు, అమెరికా నుంచి రాలేదు అన్నా అనుకోండి, ఇంకా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. ఇక ఎవరిని ఇక కొన్ని భరించాల్సిన సీట్లు ఉంటాయి 2 పార్టీలకి, ఎదుటివాడు ఆర్థిక పరిస్థితి బట్టి కానీ లేకపోతే ఆబ్లిగేషన్ వల్ల కానీ ఇంకోటి కానీ ఇలాంటి. ఇంకోటి మూడో వ్యవహారం ఇంకోటి ఉంది. అదేంటంటే ఇప్పుడు అనుమానం వస్తుంది, చివరి దాకా ఉంటాడా వెళ్ళిపోతాడా? ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బటన్ నొక్కారంట ఆయనకి, ఆయన ఫోన్లో మెసేజ్ వచ్చిందంట అమౌంట్ పడినట్టు. ఆయన అన్నారు, నేను తెలుగుదేశం పోటీ చేయట్లేదు, నేను వైసీపీకి వెళ్ళిపోయా అన్నారు. అట్లా ఇప్పుడు ప్రలోభాలు పెడతారని వీళ్ళు వాళ్ళని ప్రలోభాలు పెడతారని వాళ్ళు వీళ్ళు పెడతారేమో. ఇతను ఏదన్నా మధ్యలో మాట్లాడుతున్నాడా? ఈ రిపోర్ట్లు ఉంటాయి కదా, ఇంటి గవర్నమెంట్కి అనుకున్న వాళ్ళు కూడా బటన్ నొక్కగానే ఆగిపోతున్నారు. మరి అంటే పరిస్థితులు కదా. అందుకని ఇలా తెలుగుదేశం వాళ్ళు వైసీపీకి వెళ్తారా? వైసీపీ వాళ్ళు ఏమన్నా మారుతారా? వైసీపీ వ్యతిరేక కూటమి బలంగా ఉన్న ప్రాంతాల్లో ఏమన్నా వైసీపీ వాళ్ళు ఏమన్నా ఒక అడిగానికి వేస్తారా ఏమో అని ఎవరైతే అనుమానం ఉన్న దగ్గర
కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు, నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే చివరి నిమిషంలో మార్చుకుందాంలే అని. అట్లాగే కొన్ని చోట్ల ఎంపీల నుంచి ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యేల నుంచి ఎంపీలకు కూడా 1-2 మారే అవకాశం. ఇప్పుడు కూటమి ఉందనుకోండి, ఆయన త్రిపుల్ గారు ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తర్వాత అంతకంటే దగ్గరగా కానీ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన నేనేని అంటారు. మరి ఆయన బీజేపీలో చేరలేదు కాబట్టి వాళ్ళు సీటీ లేదు, లేకపోతే నాకు సోమవీరాజు అడ్డం పడ్డారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అడ్డం పడతారు ఆయన అని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆయన సీటు ఆయన తెలుగుదేశంలో చేరారు. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు సీటు ఇవ్వకుండా ఉండలేరు కదా, ఆయన సీటు ఇవ్వాలి కదా. ఇస్తారా? ఎక్కడ ఇవ్వచ్చు? మరి అన్ని డిక్లేర్ చేశారు, ఏమన్నా తెలుగుదేశంలో ఏం లేవు కదా. ఇది చైన్ రియాక్షన్, చైన్ లింక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన ఉండి వరకే అనుకోండి, అక్కడ ఆల్రెడీ రామరాజు కొట్టుకుంటున్నారు, ఈయన్ని తీసుకెళ్ళి పెడతారా? మరి పార్లమెంట్ అడుగుతున్నాడు ఆయన, నరసాపురం బీజేపీ వదులుకుంటుందా? నాకు తెలిసిన సమాచారం అంటే నరసాపురంలో పోటీకి ప్రకటించిన రాజుగారు ఎవరైతే, శ్రీనివాస వర్మ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అసెంబ్లీకి ఇంట్రెస్ట్ ఉన్నారు, ఈ పార్లమెంటు వ్యవహారం అని ఈజీగా అయిపోయింది కదా. అంటే ఇప్పుడు పార్లమెంట్ కంటే అసెంబ్లీ ఈజీ, ఎందుకంటే 7 కాన్స్టిట్యున్సీస్ లో ప్రచారం కంటే ఒక కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా విషయం. ఇప్పుడు గత 15 ఎన్డీఏ వచ్చిన దగ్గర నుంచి మీకు ఎంపీలకు అంత సినిమా తగ్గిపోయింది కదా ప్రాక్టికల్గా చూడాలంటే. ప్లస్ ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఏదో నియోజకవర్గంలో కొంచెం ఉపయోగం, లేకపోతే పెత్తనం ఉంటుంది ఏదో అనుకుంటారు కదా. మరి ఆ పరిస్థితిలో బీజేపీ ఒప్పుకుంటుంది ఆ సీటు వదులుకోవడానికి. అది వదిలితే ఇంకోటి ఏమి ఇస్తారు, అది ఇచ్చారనుకోండి, అక్కడి నుంచి ఈ అసెంబ్లీ ఆ అసెంబ్లీ రఘురామకృష్ణరాజు వల్లే 2-3 మార్పులు జరగాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ అదే ఒక లెక్క చెప్తున్నారు, ఆయన ఉండికి వస్తే ఈయన నరసాపురంకి వెళ్తే ఏలూరు బీజేపీ కోటాలో ఇస్తే బీజేపీ అభ్యర్థిని పెడతారు అన్నారు. అంటే ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించి ప్రచారం మొదలైపోయి ఆల్రెడీ ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళు క్యాన్వాసింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ టైంలో మార్పు చేయడం అనేది కూటమికి కానీ ఏ పార్టీకైనా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మార్చినా కానీ కలిసి వచ్చే అంశమేనా? అంటే వాళ్ళకి ఇబ్బందుల దృష్ట్యా, వాళ్ళ అవకాశాల దృష్ట్యా, వాళ్ళ లాభం దృష్ట్యా చేస్తారు తప్ప దీనివల్లే ఇలా ప్రభావితం అవుతాయి లేకపోతే లాభ నష్టాలని కాదు. ఎందుకంటే ప్రధానంగా వాళ్ళ అడ్జస్ట్మెంట్లో భాగంగా కానీ, లేకపోతే ఇందాక చెప్పుకున్న 3 అంశాలే ప్రభావితం వాళ్ళకి ముఖ్యం కాబట్టి. ఇప్పుడు హార్డ్లీ చేసినా ఇప్పుడు ఇంకా మనకి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఒకప్పుడు ఏంటి, రేపు విత్డ్రాల్స్ లాస్ట్ అనంగా కూడా నామినేషన్ సందర్భాలు ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఇది దాదాపు ఒక ఎన్టీ రామారావు గారు ముందుగా ప్రకటించేవాళ్ళు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీని ఒప్పించి 2009లో ఒక సింగిల్ స్ట్రిప్లో డిక్లేర్ చేయించారు. ఆనవాయితీని జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ముందుగా ప్రకటించేశారు ఆయన సింగిల్ లిస్ట్గా. పోయినసారి కూడా కొంచెం సింగిల్ లిస్ట్గా. చంద్రబాబు నాయుడు గారు గడిచిన 3 ఎన్నికలుగా అంటే ముందు సగం ఇచ్చినా తర్వాత మిగతా 1/4 1/3 వచ్చేసి ముందు రోజు దాకా 1/2 పెండింగ్ ఉండే దశల వారీగా ఉండే. ఈసారి వాళ్ళు కూడా రెవల్యూషనరీగా వాళ్ళ హిస్టరీని వాళ్ళే తిరిగి రాసుకుని ఆయన డిక్లేర్ చేశారు. జనసేనకు వచ్చిన జనసేన డిక్లేర్ చేశారు, బీజేపీ డిక్లేర్ చేసేసింది ఎమ్మెల్యేలు. సో మొత్తంగా గంపగొత్తగా రాజకీయ పార్టీలన్నీ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చేసినాయి. మనం ప్రధానంగా ఒక రాష్ట్రాన్ని 6 దశాబ్దాల పాటు వెళ్ళిన 5 దశాబ్దాల పాటు వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ కూడా మనం ప్రస్తావించుకోవాలి. నార్మల్గా అయితే ఏం లేదు, 1% 1.5% 1.5% ఉండిపోయింది. జాతీయ స్థాయిలో కొంచెం రాహుల్ గాంధీ, లేకపోతే తెలంగాణలో పక్కనున్న రాష్ట్రంలో కాంగ్రెస్ రావటం, షర్మిల గారు ఆంధ్రాకి రావటం, రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కావటం, లేకపోతే రకరకాలుగా పాదయాత్ర చేస్తుంటాం. ఓట్లు కొంతమంది మీకు 2019కి 2 పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకళ్ళు కూడా చేరలేదు. మీరు గమనించండి, 2019లో వైసీపీ నుంచి కానీ లేకపోతే తెలుగుదేశం నుంచి కానీ ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ, 4 రోజులే ఉండొచ్చు టర్మ్, ఒక్క ఎక్స్ఎమ్మెల్యే కూడా చేరడానికి సుముఖంగా లేని పరిస్థితులు ఆ రోజు. ఈ రోజుకి వచ్చేసేటప్పటికి రిజైన్ సీట్లు రానివాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. 4-5 ఎమ్మెల్యేలు అయితే చేరారు కదా. బాబు కానీ ఆర్దర్ కానీ పోటీకి పోయినసారి ఎవరు కాంగ్రెస్లో అగ్రనేతలు ఎవరు ముందుకు రాలి. అంటే ఈసారి హైకమాండ్ మీరు అందరూ పోటీ చేయండి, మనకు నెక్స్ట్కి ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి, నాకు తెలిసిన సమాచారం 10% ఓట్ బ్యాంక్ తెచ్చుకోవాలని. 10 కాదు 5 వచ్చినా వాళ్ళకు బిల్డింగ్ కదా. సో ఆ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది ఇప్పుడు వీళ్ళిద్దరు. ఇంకోటి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన పరిణామాలు, పవన్ కళ్యాణ్ పైన నేరుగా పోతిని మహేష్ చేసినటువంటి విమర్శలు, వీటిని ఎలా చూడాలి? సుజనా చౌదరిని ఓడగొట్టడమే లక్ష్యం అని అనౌన్స్ చేశారు ఈరోజు ఆయన పార్టీ మారిన తర్వాత.
సో ఇవి కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్పర్ధగా చూడాలా, లేదంటే పార్టీల మధ్య జరుగుతున్నటువంటి రగడగా మారేటువంటి అవకాశం అని ఉందా? ఇక్కడ 2 పార్టీలు 3 వ్యక్తులండి. జనసేన వైసీపీ పార్టీ, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి. మూడోది బీజేపీ పార్టీ కాదు, అక్కడ సుజనా చౌదరి. ఓకే. సో వైసీపీకి వ్యతిరేకి, వైసీపీ వాళ్ళకి నచ్చని వ్యక్తి. సో అక్కడేమవుతుంది, వైసీపీ నచ్చని వ్యక్తి ప్లస్ పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ చేత అన్యాయం చేయబడ్డాడు పోతిన మహేష్. సో వాళ్ళకి 2 పాయింట్లు ఉన్నాయి కాబట్టి పోతిన మహేష్ గారిని ప్రయత్నం చేసుకుని వాళ్ళు సక్సీడ్ అయ్యారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ సుజనా చౌదరి అయినా, లేకపోతే వైసీపీ పార్టీ ఓన్లీ సుజనా చౌదరి అయినా, ఓన్లీ పవన్ కళ్యాణ్ అయినా, లేకపోతే జనసేన క్యాండిడేట్లు టీడీపీ అయినా టార్గెట్. కానీ ఇక్కడ రెండు ఉన్నాయి కదా పాయింట్లు. సుజనా చౌదరి తెలుగుదేశం బీజేపీలో ఉన్న కోవర్ట్ అని, లేకపోతే రకరకాలుగా సాక్షి పత్రికలో మనం చదువుతూ ఉంటాం కదా. ఆయన ఇప్పుడు విజయవాడ వచ్చి పోటీ చేసి ఇక్కడ ఏదైనా గెలిచే పరిస్థితి రాకూడదు అనేది సహజంగా ఉంటుంది కదా. దానిలో భాగంగానే వాళ్ళు ఎదురు చూస్తున్నట్టు పొద్దున మహేష్ గారికి సీటు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేసుకుని వాళ్ళ పార్టీలో చేరారు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే పోతిన మహేష్ గారు వెల్లంపల్లి గారి మీద అవిశ్రాంత పోరాటం చేశారు, కోర్టులకు ఎక్కారు, దేవాదాయ శాఖ చాలా అవినీతికర కార్యక్రమాలు వెలికి తీశారు. సహజంగానే మనం రాజకీయ పార్టీ మారినప్పుడు ఆల్ ఈజ్ వెల్ అంటే నిన్నటి వరకు ఉన్నదంతా ఈరోజు మంచి అయిపోయింది. సో అంటే కాన్స్టిట్యున్సీలో యాక్సెప్టెన్స్ ఉంటుందా? నిన్నటి వరకు అదే వెల్లంపల్లి శ్రీనివాసరావు మీద, అదే వైసీపీ మీద పోరాడి ఇప్పుడు ఆయన వైసీపీ కండువా కప్పుకొని వెళ్ళి వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం, లేదా వైసీపీ అభ్యర్థిగా ఆయన నిలబడిన కానీ పరిస్థితుల ప్రభావం వల్ల జనం యాక్సెప్ట్ చేస్తారా? ఆయన పోటీ చేయట్లేదుగా, మద్దతు ఇవ్వని అడగాల్సిన పరిస్థితి ఉంది కదా. మద్దతు ఇవ్వని అడుగుతారు కదా, అప్పుడు ఎవరు వాళ్ళకు ఉండిపోయారు కదా. ఆయన ప్రభావం కొంత ఉంటుంది, లేకుండా ఉండే పరిస్థితి లేదు. ఆయనకి ఆ రోజు జనసేన పార్టీతో 20,000 వచ్చినాయి అనుకోండి, ఆయన సొంత 10,000 ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు ఒక 5,000 ఆయన ప్రభావితం చేయగలరు కదా. ఎందుకు జాగ్రత్త పడుతున్నారు వైసీపీ అంటే సుజనా చౌదరి గెలిచే పరిస్థితి రాకూడదు అనే దానికి. వెల్లంపల్లి గారు సీటు మార్చినప్పుడు సెంట్రల్కి వెళ్తా వైసీపీ స్ట్రాంగ్ ఓట్లు ఆయన గ్యారంటీగా పడతాయి అనుకున్న ఒక 8,000 ఓట్లను ఆయన ట్రాన్స్ఫర్ పెట్టాడు గంప కొత్తగా సెంట్రల్ నియోజకవర్గానికి, పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గానికి. అంటే ఒకేసారి అన్ని ఓట్లు మార్చడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదే చివరి దశలో ఉంది. ఒక 5,000 మారినాయి అనుకోండి, 5,000 4,000 ఆయన పడే కదా. ఈ 4,000 మైనస్ కదా, ఇక్కడ ఈ 4,000 పూడ్చుకోవాలిగా. ఇప్పుడు అదొక సమస్య ఉంది కదా. మార్జిన్ కూడా చాలా తక్కువ అనుకుంటా, తక్కువ మార్జిన్. అక్కడ ఎప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. మీరు పశ్చిమ నియోజకవర్గం రాజకీయం చూస్తే ప్రతిసారి ఒకళ్ళు ఇండిపెండెంట్ గానో రెబల్ గానో లేకపోతే ఒక పార్టీ సీట్ ఇస్తే నచ్చక ఇంకొకళ్ళు వేయటం జరుగుతుంది మీకు ప్రతిసారి, వాళ్ళు కొంత చీల్చుకోవటం. ఈసారి ఏమైంది, కాంగ్రెస్ సిపిఐ కూటమి ఒకప్పుడు సుబ్బరాజు లాంటి వాళ్ళు సిపిఐ తరఫున ఎమ్మెల్యేకి చేశారు, ఇప్పుడు సిపిఐకి కేటాయించారు. ఈనాటి ఇప్పుడు వైసీపీలో ప్రముఖ నాయకుడిగా ఉన్న గౌతమ్ రెడ్డి గారు సిపిఐకి కార్పొరేటర్గా చేసి వచ్చిన ఆయన. సో మీకు అక్కడ సిపిఐ కొండ మీద ఓట్లు ఒకప్పుడు సిపిఐ ఓట్లు, మరి కాంగ్రెస్ సిపిఐ కలిసి ఉన్న 4,000-5,000 మైనార్టీ ఓట్లు కొండ మీద ఓట్లు అవి కలిపి ఉన్న చీల్చగలదా? 5,000-6,000 10,000 20,000 చీల్చగలిగితే అవి ఎవరో ఓట్లు ఎవరికి నష్టం అవుతాయి. ప్లస్ అక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే మీరు అక్కడ ఇప్పుడు ముస్లిం ఓట్లు బీజేపీకి ఒకటి కూడా రాదు, మొత్తం వైసీపీకి పడతాయి అంటున్నారు గంప కొత్తగా, అయోధ్య రాముడి విషయం కానీ లేకపోతే బీజేపీ పోటీ చేయటం వల్ల కానీ. సేమ్ టైము అక్కడ మీకు 1 టౌన్లో మీకు చాలా దేవాలయాలు ఉంటాయి. కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర నుంచి పాత శివాలయం దగ్గర నుంచి దేవాలయాలు. అక్కడ విశ్వ హిందూ పరిషత్ కానీ ఏదైనా విజయవాడకు మొదలు అక్కడి నుంచే వచ్చింది. ఇది హిందుత్వం కానీ ఇప్పుడు అయోధ్య రాముడి విషయం కానీ రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి. ఇటు మైనారిటీలు ఉన్నారు, అటు ఆ కార్యక్రమం నడుస్తుంది. ఈ రెండిట్లో ఏంటి ఎవరు ఎంతవరకు మార్జిన్. ప్లస్ అక్కడ ప్రధానమైంది ఇంకోటి మీరు చూడాల్సింది ఏంటంటే మనకి కోస్తా జిల్లాలకి ఒక 5-6 జిల్లాలకి ఒక వర్తక కేంద్రం 1 టౌన్ అంటే. 1 టౌన్ అంటే హోల్సేల్ మార్కెట్, ఒక కిరాణానే కాదు, హార్డ్వేర్ కాదు, మీకు వస్త్రలత అంటారు, కాళేశ్వరం మార్కెట్, వస్త్రలత, ఎక్స్టెన్షన్ కృష్ణవేణి మార్కెట్ కానీ వివిధ వ్యాపారాలు గత కొన్ని సంవత్సరాలుగా స్తబ్దతగా ఉన్నాయి. వ్యాపారాలు తగ్గిపోయినాయి, మనీ రొటేషన్ లేకపోవడం కానీ రకరకాల కారణాల వల్ల కానీ లేకపోతే చూపిస్తున్నారు. వీటి ప్రభావం కూడా కొంతమేర ఉండే అవకాశం. ఇంకొకటి ఇప్పుడు అక్కడ ఒకవేళ వైసీపీ వర్సెస్ సుజనా చౌదరి అనుకున్నప్పుడు
సుజనా చౌదరిని ఎందుకు అంత టార్గెటెడ్గా ఈవెన్ కేసీఆర్ నాని గారు కూడా పదే ఆయన ఎంపీ క్యాండిడేట్ కాదు కదా, ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నారు. కేసీఆర్ నాని గారు కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇది అంటే వైసీపీ ఇచ్చిన టాస్క్ కింద దీన్ని చూడాలా, లేదా ఒక రకంగా సుజనా చౌదరిని చూసి వీళ్ళందరూ కూడా ఎలా అయినా ఇక్కడే ఓడగొట్టేస్తే అసలు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయంలో ఒక సమైక్యంగా వ్యూహం నడిపిస్తుంది. ఇందాక 2 అంశాలు చెప్పే కదా మీకు, వైసీపీకి పవన్ కళ్యాణ్ సుజనా చౌదరితో పాటు ఇక్కడ కేసీఆర్ నానికి చిన్ని ఉన్నాడండి. ఓకే వాళ్ళ తమ్ముడు చిన్ని ఎంపీగా పోటీ చేయటం ఒక విధంగా నానికి మొదటి నుంచి పశ్చిమ నియోజకవర్గం మీద కొంచెం కాంటాక్ట్స్ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఆ అమ్మాయిని నిలబెట్టాలని ట్రై చేశాడు. ప్లస్ ఆయనకి పట్టుంది. ఇప్పుడు కార్పొరేటర్ అయింది కూడా అక్కడ నుంచి, కార్పొరేటర్ కాదు అంటే ఆయనకి మొదటి నుంచి అక్కడ కొంత గ్రిప్ ఉంది. ఆయన మొదటి నుంచి మీకు పార్లమెంట్లో కూడా సిసిఏ బిల్ అప్పుడు కూడా అతను డిఫర్ అయ్యాడు కేసీఆర్ నాని గారు. కొంత ముస్లిం కమ్యూనిటీలో గ్రిప్ ఉంది ఆయనకి. ఎవరైతే సోదరుడుగా ఆయన సోదరుడు చిన్ని గారు ఉన్నారు, ఆయన డిఫర్ అయ్యి ఆయన పోటీ చేయటం, ఆయనకి సుజనాకి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి కాబట్టి సో ఇంకొక యాడింగ్ అనమాట, ఇంకొక ఎనిమి అగ్నికి ఆజ్యం తోడైనప్పుడు శత్రు పరంపర అంటే ఇక హోరాహోరీ భిన్నమైన వాతావరణం. ఇప్పుడు పిఠాపురం అనుకోండి, ఓన్లీ పవన్ కళ్యాణ్ ఇంటూ వైసీపీ అని జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పవన్ కళ్యాణ్ ఉంటుంది. అదే వైసీపీలో ఒక పెద్దిరెడ్డి గారి మీద టార్గెట్ టీడీపీ క్యాండిడేట్ని, లేకపోతే మీకు పులివెందులో ఏం లేదండి, కుప్పంలో ఏంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ప్రత్యర్థుల ప్లాన్. ఇక్కడ అసలు మల్టీ అనమాట. ఇక్కడ మల్టీ పార్టీలు ఎలా ఉన్నాయో వన్ టౌన్లో మల్టీ రీజియన్స్ మల్టీ కమ్యూనిటీ ఎట్లాగో మీకు ఇక్కడ శత్రుత్వాలు కూడా అట్లా భిన్నమైన వాతావరణంలో ఉన్నాయండి. రైట్. ఇక పిఠాపురం ప్రస్తావన ఇచ్చారు కాబట్టి అసలు పిఠాపురం పరిస్థితి ఏంటి, మీ అంచనా ఏంటి? అంటే అక్కడ నడుస్తున్నటువంటి రాజకీయం నిన్న మొన్న పేర్లు అనౌన్స్ చేశారు, అంటే వంగ గీత వర్సెస్ పవన్ కళ్యాణ్, మళ్ళీ ఈ బీసీవై పార్టీ తరఫున తమన్నా సింహాద్రి అని చెప్పి ట్రాన్స్జెండర్ కంటెస్ట్ చేస్తుందని. ఇవాళ ఇంకోటి వచ్చింది, పవన్ కళ్యాణ్ అనే పేరుతోనే మరొకరు ఎవరో నామినేషన్ వేస్తున్నారని. సో ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. పిఠాపురంలో ఎలా ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? ఇవన్నీ చిన్నవి అండి, ఎవరికి ప్రచారానికి మనకి పనికి వస్తాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరుతో 100 మంది పవన్ కళ్యాణ్ పోటీ చేసినా పవన్ కళ్యాణ్ గుర్తేంటి అనేది వాళ్ళ అంతగా ఇల్లిటరేట్గా ఉండి జనంలో మనకంటే మీరు టీవీలో ఉండే వాళ్ళకంటే లేకపోతే రాజకీయ నాయకులు అనుకుంటారు మాకు బాగా తెలుసు అని, వాళ్ళకంటే ప్రజలు ఇంకా బాగా తెలుసు అండి. ఓకే. అంతేగాని పేరు ఉన్నంత మాత్రాన పవన్ కళ్యాణ్కి వేసే పరిస్థితులు కాదు. పోనీ బ్యాలెట్ లాగా గుద్దేటప్పుడు ఇటుపక్క అటుపక్క పడుతుంది అనుకోవడానికి లేదు. బటన్ నొక్కడు, ఆ బటన్ ఎట్లాగేంటి అనేది కనిపిస్తుంది, తెలిసిద్దండి. అది పెద్ద అవి అంశాలు కాదు. ఇంకో పార్టీ పోటీ చేసినా ఎన్ని ఓట్లు వస్తాయో మన ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తున్నారు. 2 పార్టీ వ్యవస్థ నుంచి 3 పార్టీ వ్యవస్థకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయిందండి. 2009లోనే ఆంధ్రప్రదేశ్ అంటే మన తెలంగాణ తీసేసిన తర్వాత మిగిలిన 13 జిల్లాల్లో 2009 దాకా 4 దాకా మీకు 2 పార్టీ వ్యవస్థ, 2009 నుంచి 3 పార్టీ వ్యవస్థ వచ్చింది. 14లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకుండా మద్దతు ఇచ్చారు. మళ్ళీ 19లో ఆయన పోటీ చేస్తే ఏమైంది, మీకు ఆయనకి 6% ఓట్లు వచ్చినాయి. అంటే 3వ పార్టీ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఏమైంది, మళ్ళీ 2 పార్టీలకు వచ్చేసినాయి. సో ఇంతే తప్ప మిగతా వాళ్ళకి అక్కడ ప్రస్తుతానికి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి, తెలుగుదేశమా జగన్ వైసీపీనా లేకపోతే మూడో వాడు ఎందుకు ఉండాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీడియా ఉందనుకోండి, ఎల్లోనా బ్లూనా అని పెట్టారు. ఆ ఎల్లో మీడియా లేదా ఏది మాట్లాడినా కూడా అటన్నా మద్దతు ఇస్తా మాట్లాడి ఇటన్నా అంట. న్యూట్రల్గా వాళ్ళు 2 తప్పులు చేశారు, వీళ్ళు 2 తప్పులు చేశారు అని చెప్పడానికి లేదనే పరిస్థితి తీసుకొచ్చారండి. అది చాలా దురదృష్టకరమైన పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి. కానీ ముద్రగడ పద్మనాభం లాంటి వారు కూడా ఇవాళ మళ్ళీ మాట్లాడారు, పిఠాపురం చుట్టూ రాజకీయం నడుస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒక హాట్ ఇష్యూ లాగా మారిపోతుంది, ఒక హాట్ స్పాట్ లాగా ఉంది అని అనుకోవచ్చా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ వరకు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి రాజమండ్రి జైలు దగ్గర మద్దతు ఇవ్వకుండా, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో వెళ్లకుండా, పవన్ కళ్యాణ్ గారు విడిగా ఉండు బీజేపీతో ఉండుంటే సమస్య లేదనుకుని వైసీపీ అనుకుంటుంది కదా, రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు కదా అది. సో ఇప్పుడు సమస్య కంట్లో నలుసు ఎవరు, పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ని ఓడిచ్చేస్తే నెక్స్ట్కి ఉండడు కదా, ఇక 2 సార్లు ఓడిపోయిన తర్వాత వ్యక్తిగతంగా సో టార్గెట్ అతని మీదే ఉంటుంది కదా. 2 జరిగిన దానికి
జరగబోయేదానికి కూడా ఇతన్ని టార్గెట్ చేయకుండా ప్రత్యర్థులు ఎలా ఊరుకుంటారు. సో వాళ్ళు ఆ కార్యక్రమంలో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు మీరు మరి అప్పటికి ఇంకా స్కూల్కి కూడా వెళ్ళి ఉంటారు, నాకు కొంత తెలుసు. ఆయన 78లోనే ఎమ్మెల్యేగా వచ్చి ప్రస్థానం, ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో డెఫర్ అయ్యి రాజీనామా చేసి సైకిల్ యాత్ర చేసి మహోన్నత ఉద్యమం నడిపిన వ్యక్తి. ఆ రోజు 94 ఎన్నికలు వచ్చేసేటప్పటికి ఆయన పోటీ చేసిన బత్తిపాడులోనే ఓటమి చెందడం జరిగింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ తెలుగుదేశంలో చేరి 99లో ఆయన లోక్సభ సభ్యుడు అవటం, ఆ తర్వాత మళ్ళీ పార్టీలు 2009లో మళ్ళీ కాంగ్రెస్ పిఠాపురంలోనే ఓడిపోయారు. ఆయన తర్వాత ఏం చేశారంటే ఇక ఈ రాజకీయాలు నాకు నచ్చు, కొంచెం ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి కాబట్టి ఈ రాజకీయాలు నాకు సరిపడు, నేను ఓన్లీ ఈ సమాజం కోసం, ఈ కాపు సమాజం కోసం, వీళ్ళ కోసం ఉద్యమం చేస్తాను. 2019 నుంచి ఆయన పూర్తిగా అంతకు ముందు నుంచే మొదలుపెట్టి ఆయన పూర్తిగా అదే కార్యక్రమంలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీలో చేరటం, ఆయన రాజకీయ పార్టీలో చేరేటప్పుడు అంటే మనలాంటి వాళ్ళు ఉన్నది మాట్లాడుకోవాలి తప్ప వేరేది ఎవరో ఫీల్ అవుతారని మనం బాధపడక్కర్లా. ఆయన అంతకుముందు కూడా ఒక లేఖ రాస్తున్నారు, చంద్రశేఖర్ రెడ్డి గారు సపోర్ట్ ఇచ్చారు, చంద్రశేఖర్ రెడ్డి గారు లారీలు పంపించారు, ఆయిల్ కొట్టించారు అని అప్పుడు కొంచెం వివాదం అయింది. అదేంటి మన కమ్యూనిటీకి ఇట్లాగు అని చెప్పేసి అని. సరే అవన్నీ జరుగుతూ ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్గా ఆయన లేఖలు రాశారు. మరి అంత ఉద్యమం చేసి అన్ని చేసిన ఆయన ఈరోజు ఆ రిజర్వేషన్లు కానివ్వండి లేకపోతే ఆ కాపు సంక్షేమానికి సంబంధించి నిర్దిష్టంగా ఏమన్నా మాట్లాడి జాయిన్ అయ్యారా అనేది చెప్పాడు కదా, నేను జాతి నాయకుడిని కాదు రాజకీయ నాయకుడిని చెప్పేసిన తర్వాత ఇంకా మీకు అది పోయింది కదా. ఇప్పుడు టార్గెట్ ఓన్లీ పవన్ కళ్యాణ్. అప్పుడు మీరు పవన్ కళ్యాణ్ని కులపరంగా మాట్లాడడానికి లేదు. ఇప్పుడు ఆయన కాపుల్ని తాకట్టు పెడుతున్నాడని చెప్పి ఆయన ఎట్లా మాట్లాడతారు? రైట్, ఇది కేవలం రాజకీయ పరమైనటువంటి అయిపోయింది. మీరే రాజకీయ పరంగా అన్నారు కాబట్టి ఇంకా రాజకీయం వచ్చిన తర్వాత ఇంకా బట్టలు తప్ప నువ్వు ఎదుటోళ్ళని తీస్తే వాళ్ళు నిన్ను తీస్తారు. ఇంకా అంతకు మించి వేరేది జరిగేది ఉండదు కదా. రైట్, థ్యాంక్ యూ రవికుమార్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు జాయినింగ్స్, మరొక వైపు ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు కూడా పార్టీలు మారుతున్నటువంటి పరిస్థితి. అయితే కంట్లో నలుసుగా మారింది పవన్ కళ్యాణ్ మాత్రమే. అటు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జరిగినటువంటి రాజకీయం కావచ్చు, పిఠాపురంలో జరుగుతున్నటువంటి రాజకీయం కావచ్చు, వీటన్నిటికీ కూడా సెంటర్ పాయింట్ పవన్ కళ్యాణ్ అవుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఈసారి ఓడిస్తే ఇక మీద రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే వైసీపీ ప్రతి వ్యూహాన్ని అమలు చేసేటువంటి బిజీలో ఉంది అని రవికుమార్ గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.